హాయ్ ఎవ్రీవన్. నేనొచ్చేసాను 'హార్ట్ బీట్' ఎపిసోడ్ నంబర్ 5 తోటి. రీనా నిద్ర లేవడమే చాలా చిరాగ్గా లేస్తుంది. ఫ్రెష్ అయ్యి హాస్పిటల్‌కి వెళ్ళాలి అనుకుంటుంది. కానీ బాత్రూమ్‌లో ఏమో వాటర్ రావు. సో, వాచ్‌మెన్‌ని రిక్వెస్ట్ చేసి మోటర్ ఏయించుకొని రెడీ అవుతుంది. రెడీ అయ్యి తను వెళ్తూ ఉంటే వాచ్‌మెన్ ఆపి, "నువ్వు నాకు డబ్బులివ్వాలి" అని అడుగుతాడు. ఎందుకు డబ్బులివ్వాలి అని డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు, "రాత్రి నువ్వు బాయ్ ఫ్రెండ్‌తో హాస్టల్‌కొచ్చావు" అని అడుగుతాడు. సో, ఈ డిస్కషన్ ఎండ్ అయిపోయి రీనా చాలా చిరాగ్గా హాస్పిటల్‌కి వెళ్ళిపోతుంది. ఇతను ఆర్‌కే సార్ వాళ్ళ ఇంట్లో హెల్పరు. సడెన్‌గా ఆర్‌కే సార్ వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ నుంచి సౌండ్ వస్తుంది. వెళ్లి చూస్తే ఆయన కళ్ళు తిరిగి పడిపోయి ఉంటారు. ఆయన్ని హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. రీనా హాస్పిటల్‌కి వెళ్తుంది. వాళ్ళ రూమ్‌లో రాకీ కూర్చొని ఉంటాడు. రాకీతో ఇలా డిస్కషన్ స్టార్ట్ చేస్తూ, "మా హాస్టల్ చాలా కంఫర్టబుల్‌గా లేదు. సో, నాకొక ఫ్లాట్ కావాలి" అని అడిగితే, "మన హాస్పిటల్‌లో ఒక అటెండర్ ఉంటాడు. అతను ఇలాంటి విషయాల్లో మనకి హెల్ప్ చేస్తారు. కెఫెటేరియాలో అతన్ని కలుద్దాము" అని చెప్తాడు. ఓకే. ఫైన్ అనుకుంటారు. సో, ఇలా జరుగుతుండండి అనిత, రవి ఏదో చిన్న చిన్న డిస్కషన్స్ చేసుకుంటూ ఉండంగా ఒక పేషెంట్ వస్తారు. ఆమెకి కాలికేదో వాచి ఉంటుంది. సో, అనిత ఆమెని కరెక్ట్‌గా "మీరు స్మోక్ చేస్తారా?" అని అడుగుతుంది. "మీరు స్మోక్ చేయడం వల్ల ఇదొచ్చింది" అని తనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అనిత ఇలా కరెక్ట్‌గా డయాగ్నోస్ చేసినందువల్ల రవి అనితని అప్రిషియేట్ చేస్తాడు. ఇంకా తేజు, నవీన్ ఇద్దరూ కలిసి హాస్పిటల్ వార్డ్‌లో వాళ్ళ పనంతా కంప్లీట్ చేసుకొని ఒక చిన్న పేషెంట్ దగ్గరికి వెళ్తారు. ఆ పేషెంట్‌ని వాళ్ళ మమ్మీ సరదాగా పడిప్స్ అని పిలుస్తూ ఉంటారు స్కూల్‌లో అందరూ అని చెప్తారు. నవీన్‌ని కూడా అందరూ పడిప్స్, పడిప్స్ అని ఎక్కిరిస్తూ ఉంటారు. పడిప్స్ అంటే తమిళ్‌లో చదువుల బిడ్డ అని అర్థం అనమాట. సో, ఇలా ఈ కన్వర్జేషన్ అంతా నడుస్తూ ఉంటుంది. తేజు ఇంకా నవీన్ ఒకరినొకరు ఇష్టపడడం స్టార్ట్ చేస్తారనమాట. ఆర్‌కే సార్ దగ్గరికి రది మేడం ఎళ్లి, "సార్ మీరు కొంచెం వీక్‌గా ఉన్నారు. అందుకే కళ్ళు తిరిగి పడిపోయారు. అంతకు మించి ఇంకేం లేదు" అని చెప్పి నర్స్ దగ్గరికెళ్లి ఆర్‌కే సార్‌కి టెస్ట్‌లన్నీ చేయండి అని చెప్తుంది. ఓకే అని చెప్తారనమాట. నవీన్ ఇంకా తేజు వాళ్ళు స్టడీ చేసిన కేసెస్ అన్నీ రది దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ లోపల రీనా తన పని తను చూసుకుంటూ ఉండంగా హాస్పిటల్‌లో అర్జున్ కనిపిస్తాడు. అర్జున్ దగ్గరికి వెళ్లి రీనా అడుగుతుంది, "నువ్వేంటి ఇక్కడికొచ్చావంటే" "ఇతను మా ఫ్రెండ్‌కి బాలేదు. జలుబు చేసింది, జ్వరం వచ్చింది" అని చెప్తారు. వాళ్ళ హెల్పర్ అడుగుతారు అర్జున్‌ని, "అర్జున్ ఎందుకిలా చెప్తున్నావు" అని అడిగితే, "ఏం లేదు" అని చెప్తారు. యాక్చువల్‌గా అర్జున్‌కి రీనా అంటే ఇంట్రెస్ట్ కలుగుతుంది. సో, రీనాని చూడ్డానికి హాస్పిటల్‌కి వస్తాడు. సో, వాళ్ళ హెల్పర్ ఆర్‌కే సార్ దగ్గరికి వెళ్లి, "అర్జున్ ఇలా ఒక అమ్మాయి పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు" అంటే, రా ఆర్‌కే సార్ అంటారు, "అర్జున్ అందరితో క్లోజ్‌గానే ఉంటాడు." "లేదు, లేదు ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది" అంటే, ఆర్‌కే సార్ ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. రీనా వాళ్ళ అటెండర్ దగ్గరికి వెళ్లి, "నాకొక ఫ్లాట్ కావాలి" అంటే, "నీ రిక్వైర్మెంట్స్ ఏంటి?" అని అడిగినప్పుడు, "హాస్పిటల్‌కి దగ్గరగా ఉండాలి. 7,000 ఫ్లాట్ కావాలంటే, 7,000 ఫ్లాట్ ఎక్కడ దొరకదు. నీకు అలాంటి ఫ్లాట్ కావాలంటే నేనే కట్టించాలి ఇంకా" అని అటెండర్ సరదాగా మాట్లాడి, "ఓకే. ఎలాగైనా చూస్తాను" అని చెప్పి రీనాని పంపించేస్తాడు. ఇంకా రాకీ, రీనా ఇద్దరూ కలిసి హాస్పిటల్‌లో రామనాథన్ సార్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల రామనాథన్ సార్, రీనా ఇంకా రాకీ ముగ్గురు కలిసి ఆర్‌కే సార్ దగ్గరికి వెళ్లి ఆర్‌కే సార్‌తో మాట్లాడుతూ ఉంటారు. ఆర్‌కే సార్ అంటారు, "రామనాథన్ ఇంకా రది నా దగ్గర మీ వయసు నుంచి ఉన్నారు. నేను హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉన్నారు" అని చెప్తారు. ఆర్‌కే సార్ రీనాని దగ్గరికి పిలిచి, "నిన్నెక్కడో చూసినట్టు ఉంది. మనిద్దరికీ ఏదో క్లోజ్ రిలేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది. యూ ఆర్ మై క్లోజ్ టు హార్ట్" అని చెప్పి పంపించేస్తారు. థాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్